జాగ్రత్తగా అనుష్ఠానం చేస్తారు. దీనివల్ల చాలా లాభం. ఇంకో రహస్యం చెప్పమన్నారండి. అసలు జపం చేసేటప్పుడు కూడా మనం ఇంట్లో కూర్చుని చేసే జపం ఒకసారి చేస్తే ఒక మంత్రం ఫలితం ఒక్కసారే వస్తుంది. అదే ఇలాంటి దివ్యాలయాల్లోనో పీఠాల్లోనో కూర్చుని జపం చేస్తే అది 1కి 1000 ఫలితం ఇస్తుంది అన్నాడు. 1కి 1000. ఏ బాలా మంత్రమో, పంచదశి మంత్రమో, చండీ మంత్రమో, ఇంకేవో మంత్రాలు ఉంటాయి కదా. ఈ మంత్రాలన్నీ చక్కగా అమ్మవారి సన్నిధానంలో పీఠంలో కూర్చుని చేస్తూ ఉంటే మనకు అవకాశం ఉన్నప్పుడు భక్తితో ఏకేన సహస్ర ఫలం లభేత్. ఒకసారి ఆ అమ్మవారి మంత్రం చేస్తే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని ఒకసారి అన్నాం, అది 1000 సార్లు అంటే వచ్చే ఫలితం వస్తుంది. ఫలితం వస్తుంది కదా అని మనం మళ్ళీ 1000 మానేయమని కాదు, అక్షర లక్షలు మళ్ళీ చేయవలసిందే. కాకపోతే 15 లక్షలు చేస్తే 15 లక్షలు ఇంటూ మళ్ళీ 1000 వెయ్యండి. 100 15 లక్షలు అంటే అంతా ఆలోచించండి. 1.50 అన్నమాట లక్షలు, 1,50,00,000 ఫలితం వస్తుంది. ఇంకా ఆ ఫలితానికి మనం ఏ లోకానికి కడతామో ఆలోచించండి ఒకసారి. దీక్ష యోగం, అదృష్టవంతులు అలా చేయగలుగుతారు. మాటలేంటి, మంత్రజపం మహాభక్తి లేకపోతే అంత తేలిక చేయటువంటి ఆ దీక్ష కూడా శిష్యులకు వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు చేయగలరని నమ్మకుంటే తప్ప ఎవడికి పడితే వాడు రోడ్డు మీద పోయేవాడిని మీరు చేయండి అంటే చేయగలరా? చేయలేడు. ఇప్పుడు విషం తాగమని శివుడికి అప్పగించారు దేవతలు. ఇంకోటి ఎవడికైనా ఇవ్వచ్చుగా? చస్తారు ఇంకోటి ఎవడన్నా విషం తాగితే. ఆయన ఒక్కడే లోకాన్ని రక్షించగలడు ఆ విషం తాగి. అలాగే మంత్రానుష్ఠానం కూడా భక్తులు మొండిగా చేస్తారనుకున్న వాళ్ళకే ఇస్తారు. దేనికంటే వీళ్ళు అంత శివతత్వాన్ని పొందగలుగుతారు గనక. కాబట్టి ఇవన్నీ వారి వారి అదృష్టాలను బట్టి